అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం స్టార్ డెల్టా స్టార్టర్‌కి పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం స్టార్ డెల్టా స్టార్టర్‌కి ఇండికేషన్స్ అంటే ఆన్ అయినప్పుడు, ఆఫ్ అయినప్పుడు, ట్రిప్ అయినప్పుడు ఇండికేషన్స్‌కి ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, లాస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ఇది స్టార్ డెల్టా స్టార్టర్ అన్నమాట. ఓకే. సో, దీన్ని మనం ఆన్ చేసేటప్పుడు ఫ్యూజ్‌ని క్లోజ్ చేసేసుకొని, అలాగే కంట్రోల్ ఎంసీబీని ఆన్ చేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది స్టార్‌లో రన్ అయింది. ఓకే. సో, కొంత టైం తర్వాత డెల్టాలోకి చేంజ్ అయింది. సో, ఇదన్నమాట. ఇప్పుడు మనకి ఆన్ అయినప్పుడు మనకి ఇండికేషన్ రావాలి, ఆఫ్ అయినప్పుడు ఇండికేషన్ రావాలి, ట్రిప్ అయినప్పుడు ఇండికేషన్ రావాలి. సో, అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, దీనికోసం మనం ఏం చేస్తాం, 3 ఇండికేటర్ ల్యాంప్‌ని తీసుకుంటాం. 3 ఇండికేటర్ ల్యాంప్స్‌ని తీసుకుంటాం. అంటే ఒకటి ఆన్ కోసం. సో, దిస్ ఈజ్ 1 ఇండికేటర్ ల్యాంప్ ఫర్ ఆన్. ఓకే. ఇంకొకటి ఆఫ్ కోసం. ఇంకొకటి ట్రిప్, స్టార్ డెల్టా స్టార్టర్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ట్రిప్ అయితే ఇంకొక ఇండికేటర్ ల్యాంప్. ఓకే. అన్నిటికీ న్యూట్రల్ కామన్ కాబట్టి న్యూట్రల్ని లూప్ చేసేస్తాం. సో, ఫైనల్గా న్యూట్రల్ అనేది అన్నింటికి లూప్ చేస్తాం. సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ డెల్టా స్టార్టర్ ఆన్ అయినప్పుడు మనకి ఇండికేషన్ అనేది రావాలి. సో, దీనికోసం మనం ఏం చేస్తాం అంటే KM1 అంటే మెయిన్ పవర్ కాంటాక్టర్. ఓకే. సో, మెయిన్ పవర్ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మనకి ఇండికేషన్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకున్నాం. సో, దీనికోసం నేను ఏం చేస్తానంటే చూడండి, ముందుగా ఒక NO పుష్ బటన్ తీసుకుంటాను. NO ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుంటాను. NO ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటాను ఇలా. ఓకే. సో, ఇక్కడ చూడండి, ఈ NO ఆక్సిలరీ కాంటాక్ట్ K1 ఉంది కదా, KM1గా మార్చాలి. వాల్యూస్లోకి వెళ్ళండి. ఆల్రెడీ 1 కాబట్టి ట్యాగ్లోకి వెళ్ళండి. KM వచ్చింది కదా. సో, ఇది మనం ఇలాగా ఈ విధంగా. సో, దీన్ని డిలీట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు మనకి క్లియర్ విజన్ అనేది ఉంది. ఇలా కలిపేసాం కదా KM1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. మనం ఇక్కడి నుంచి తీసుకోకూడదు, ఇక్కడి నుంచి తీసుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఇవ్వండి. సరిపోయింది కదా. ఓకే. సో, దీన్ని కొద్ది పైకి అడ్జస్ట్ చేయండి, దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే, సరిపోయింది. సో, అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఆన్ అయినప్పుడు ఆన్ అవుతుందా లేదని. ఓకే. సో, మెయిన్ పవర్ పోస్ట్ ఫ్యూజ్ యూనిట్ క్లోజ్ చేశాను, అలాగే కంట్రోల్ యూనిట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు చూడండి, సో ఆన్ అయింది. ఓకే. సో, ఆఫ్ చేసేటప్పుడు ఒకసారి ఆఫ్ అయిపోయింది. ఓకేనా. సో, దీన్ని కొంచెం పైకి సో, ఆన్ చేసినప్పుడు ఆన్ అయింది, ఆఫ్ చేసేటప్పుడు ఆఫ్ అయిపోయింది. ఓకే. ఇది ఓకే, ఇది సర్క్యూట్ అనేది సెట్. సో, కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం దీన్ని, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి కొద్దిగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అన్నమాట, ఏది కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మనకి ఆఫ్ అయినప్పుడు రావాలి. సో, దీనికోసం మనం ఏం చేస్తున్నాం, NC ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటున్నాం. NC ఆక్సిలరీ కాంటాక్ట్ కూడా తీసుకుంది, ఇప్పుడు తీసుకున్నాం కదా. సో, ఇది కూడా KM1 మీదే ప్లేస్ చేస్తున్నాం. ఓకే. అన్నిటికీ ఒకటే KM1. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ట్యాగ్ని మాత్రమే మారుస్తున్నాం. సరిపోయింది. ఓకే. సో, లైట్కి కలర్ అనేది చేంజ్ చేయాలి. గ్రీన్ అనుకున్నాం కదా, ఆఫీస్ కలర్ గ్రీన్. ఓకే.
అప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, ఆఫ్లో ఉంది కాబట్టి గ్రీన్లో ఉంది. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం. సో గ్రీన్ కలర్ లైట్ ఆఫ్ అయిపోయి రెడ్ కలర్లో ఉంది, ఎందుకంటే ఆన్లో ఉంది కాబట్టి. ఓకే, సో మళ్ళీ ఆఫ్ చేస్తున్నా. సో గ్రీన్ కలర్ లైట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం వైరింగ్ దేనికి చేయాలంటే కంప్లీట్ సర్క్యూట్ మొత్తం ట్రిప్ అయిపోవాలి. అంటే ఈ యొక్క ఓవర్లోడ్ రిలే ఏదైతే ఉందో F2, సో ఇది ట్రిప్ అయిపోతే సర్క్యూట్ మొత్తం ఆఫ్ అయిపోద్ది. సో ఎందుకనేది మనకు తెలియదు. ఆఫ్ ఇండికేషన్ ఉంటే ఆపర్ అని అనుకుంటాం. ఇది కూడా పోయింది అనుకోండి, అప్పుడు ఏం ప్రాబ్లం, ట్రిప్ అయిపోయిందని అనుకోలేదు అనమాట. అందుకోసం మనకి ఇండికేషన్ అనేది కావాలి కాబట్టి మనం ఇండికేషన్ కోసం ఈ ఇండికేషన్ అనేది ఏ విధంగా వైరింగ్ చేయాలో చూద్దాం. దీనికి మనం ఇది ట్రిప్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో మోటార్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే. సో ఇక్కడి నుంచి మనం ఒక NC తీసుకోవాలి. ఓకే, సారీ NO తీసుకోవాలి. NO ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకోవాలి ఓవర్లోడ్ రిలే నుంచి. NO ఆక్సిలరీ కాంటాక్ట్ చూసారా, ఇదన్నమాట. ఓకే, సో ఇది K1 ఉంది కదా, F2గా మార్చాలి. వాల్యూస్లోకి వెళ్దాం. నెంబర్ 2 పెట్టుకోండి, నెంబర్ ట్యాగ్లోకి వెళ్ళండి ఇలా. ఓకే, F2 కూడా మారిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి ఆన్ కలర్ గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అయింది. ఆన్లో ఉంది కాబట్టి ఈ రెడ్ కలర్ లైట్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు సపోజ్ ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయింది. ఇక్కడ మీరు NC ఉంది, ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయినప్పుడు ఏమవుద్దంటే ఇది ఓపెన్ అయిపోద్ది. ఇది ఉంది కదా NO ఆక్సిలరీ కాంటాక్ట్, ఇది క్లోజ్ అవుతుంది అన్నమాట. చూడండి, చూసారా, ఇది ఓపెన్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న సర్క్యూట్ అంతా ఆగిపోయింది. మీరు ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వదు. ఇక్కడ ఇండికేషన్స్ కూడా పోయాయి. ఎలాంటి సమయంలో మనకి ఎలా తెలుస్తుంది, అందుకోసం మనం ఒక ఇండికేషన్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఓకే, సో దీన్ని రీసెట్ చేస్తే అప్పుడు ఆన్ అవుతుంది అనమాట. సో ఇండికేషన్ ఉంటే బెస్ట్. సో నేను ఏం చేస్తా, ఇక్కడి నుంచి ఇండికేషన్కి కలిపేస్తాను. ఓకే, ఈ యొక్క వైరింగ్ అనేది ఇంతటితో పూర్తయింది. ఇప్పుడు మనం ట్రయల్ రన్ వేసేద్దాం. సో ఇండికేషన్ కలర్ మార్చాలి కాబట్టి కలర్లోకి వెళ్ళండి, యాంబర్ కలర్ తీసుకోండి. ప్రతీది ఈజీగా ఉంటుంది. సర్క్యూట్ ఏదో పెద్ద కష్టం ఏం ఉండదు. సో నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ చూపించాలి అంతే. సో చూసారు కదా, సో ఇక్కడ కంట్రోల్ MCB క్లోజ్ చేశాను. ఇప్పుడు ఆఫ్లో ఉంది. సో స్టార్టర్ని ఆన్ చేశాను. ముందు స్టార్లో పడింది. సో ఎప్పుడైతే కొంత టైం తర్వాత డెల్టాలో పడింది. ఓకే, సో డెల్టా ఇప్పుడు సడన్గా రన్నింగ్ అయినప్పుడు ఏదో మోటార్ సంథింగ్ ఏదో ఫేస్ ఫెయిల్యూర్ అయ్యో, షార్ట్ సర్క్యూట్ అయ్యో, బేరింగ్ ఏదో ఫెయిల్యూర్ అయ్యో ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయిపోయింది. సో అంటే ఏమైంది, సర్క్యూట్ అనేది ఆగిపోయింది మొత్తం, పవర్ వెళ్ళకుండా. అప్పుడు ఏమైంది, ఇక్కడ చూసారా ఇండికేటర్ ల్యాంప్ అనేది ఆన్ అయింది. సో ఎవరో ఒక పర్సన్ వచ్చి ఏం ప్రాబ్లం లేదు, మోటార్ని చెక్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసిన తర్వాత, ఏదో ప్రాబ్లం అనేది క్లియర్ చేసిన తర్వాత, ఓవర్లోడ్ రిలేని రీసెట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, ఆఫ్ కలర్ అంటే నార్మల్గా వస్తుంది, గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిన తర్వాత రీసెట్ చేసిన తర్వాత. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే, మళ్ళీ కొంత టైంకి ఇది డెల్టాలో పడింది చూసారు కదా, ఇదన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఇండికేషన్ ల్యాంప్స్కి వైరింగ్ అనేది చేస్తాం.